సో మనం సర్కిల్కి సంబంధించి సెంటర్, రేడియస్, కార్డు, డయామీటరు, సర్కంఫరెన్స్ ఇవన్నీ మనం నేర్చుకున్నాం. సో వాటికి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ద సెంటర్ ఏంటి ఇచ్చినటువంటి పిక్చర్లో సెంటర్ అంటే మిడిల్లో ఉన్న దాన్ని సెంటర్ అనేది. సెంటర్ని మనం ఏ లెటర్తో సూచిస్తామనుకున్నాం, క్యాపిటల్ ఓతో సూచిస్తాము. సో ఇక్కడ సెంటర్ ఏమవుతుంది, మిడిల్లో ఉన్నటువంటి లెటర్, ఈ పాయింట్ దగ్గర ఉన్నటువంటి లెటర్ ఏంటి, ఓ. సో ఇది ఓ అనే సెంటర్. సో ఇక్కడ సెంటర్ ఏమని రాద్దాం, ఓ ఈజ్ ఏ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. రేడియస్ మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్. సెంటర్ నుంచి సర్కిల్ పైన ఏదైనా ఒక పాయింట్ మధ్య డిస్టెన్స్. సెంటర్ ఇది. సో ఇక్కడ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్. సో ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ ఇదే అవుతుంది. నెక్స్ట్ సెంటర్ నుండి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, ఏ కూడా రేడియస్ అవుతుంది. ఏ అండ్ ఓఎం 2 రేడియస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, ఓబి. సో మనం చూడగానే ఎగ్జాక్ట్ ఓఎం అనేది రేడియస్ అని తెలుస్తుంది, ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఉంది సెంటర్ నుంచి. సో ఇది క్లోజ్ చేసుకోండి. సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, ఓఏ. నెక్స్ట్ సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, బి. ఓబి కూడా రేడియస్. సో మొత్తానికి ఈ పిక్చర్లో మనకి ఎన్ని రేడియస్ ఉన్నాయి, 3 రేడియస్ ఉన్నాయి. ఫస్ట్ ఓఎం, నెక్స్ట్ ఓఏ, ఆ రేడియస్ పేరు ఏంటి, ఓఏ. ఇక్కడ సెంటర్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్న రేడియస్ పేరు ఓబి. ఓకే, ఇప్పుడు పిక్చర్లో మనకి ఓఎం అనేది ఒక రేడియస్, ఓఏ అనేది ఒక రేడియస్, ఓబి అనేది ఇంకొక 3 రేడియస్ ఉన్నాయి. ఏ కార్డ్ అంటే ఏ లైన్ సెగ్మెంట్ జాయింట్స్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్. సర్కిల్లో ఉన్న ఏవైనా 2 పాయింట్స్ కలుపుతూ ఉన్నటువంటి ఆ లైన్ సెగ్మెంట్ని మనం కార్డ్ అంటాం. చూడండి, ఎనీ 2 పాయింట్స్. ఈ లైన్ సెగ్మెంట్ అనేది సర్కిల్ పైన 2 పాయింట్స్ని జాయిన్ చేస్తుంది. సో ఈ లైన్ సెగ్మెంట్ కూడా 2 పాయింట్స్ జాయిన్ చేస్తుంది. మరి ఇది ఓన్లీ సెంటర్ వరకే ఉంది కాబట్టి ఇది కార్డ్ అనేది కాదు. సో ఇక్కడ కార్డ్ ఏమవుతుంది, క్యూపీ. సో మనం దీన్ని కూడా అనొచ్చుగా, సెంటర్ నుండి వెళ్ళేటువంటి కార్డ్, ఇది కూడా 2 పాయింట్స్ జాయిన్ చేస్తుంది. సో దాన్ని కార్డ్ అనొచ్చు. బట్ సెంటర్ గుండా వెళ్తుంది కాబట్టి దాన్ని మనం ఏం చేద్దాం, డయామీటర్లో రాద్దాం. అది కూడా కార్డ్ అవుతుంది. సో రాద్దాం, ఇది కూడా కార్డ్ అవుతుందా, ఏబి. ఓకే, ఏ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆన్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ డయామీటర్ అంటున్నాం. అంటే సెంటర్ గుండా వెళ్ళే కార్డ్ అంటే దీన్ని కూడా మనం కార్డ్ అనొచ్చు కదా. నెక్స్ట్ డయామీటర్ అంటే ఏ లైన్ సెగ్మెంట్ జాయింట్స్ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద సెంటర్ గుండా వెళ్తూ సర్కిల్లో 2 పాయింట్స్ జాయిన్ చేసి ఉన్నటువంటి లైన్ సెగ్మెంట్ మనం సర్కిల్ అంటున్నాం. సో ఇప్పుడు డయామీటర్ ఏమవుతుంది, సెంటర్ గుండా వెళ్ళే దాన్ని ఏమంటారు, డయామీటర్ అంటారు, ఏబి. ఓకేనా. ఆల్ డయామీటర్స్ ఆర్ కాల్డ్ కార్డ్స్. డయామీటర్లు అన్నీ కార్డ్స్ అనొచ్చు. బట్ ఆల్ కార్డ్స్ ఆర్ నాట్ డయామీటర్. కార్డ్స్ అన్నీ కూడా డయామీటర్స్ కావు, ఎందుకంటే అన్ని కార్డ్స్ కూడా సెంటర్ నుండి వెళ్ళవు. కాబట్టి డయామీటర్స్ అన్నీ కూడా కార్డ్స్ అవుతాయి, కానీ కార్డ్స్ అన్నీ కూడా డయామీటర్స్ అనేవి కాదు. ఓకే, క్లియర్. నెక్స్ట్ పిక్చర్, సెంటర్. ఈ పిక్చర్లో కూడా సెంటర్ ఏముంది, సెంటర్ మిడిల్లో ఉన్నటువంటి పాయింట్ ఏది, ఫిక్స్డ్ పాయింట్ ఏంటి, ఓ ఈజ్ ఏ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ రేడియస్, సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్. ఓకేనా. మనకి మళ్ళీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 రేడియస్, ఓక్యూ, ఓవై, ఓపి. ఓక్యూ, ఓవై, ఓపి. నెక్స్ట్ కార్డ్ అంటే 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్. చూడండి, ఇప్పుడు ఈ లైన్ ఉంది, సర్కిల్ పైన 2 పాయింట్స్ ఉన్న జాయిన్ అయ్యాయి. ఇక్కడ ఇది సర్కిల్ పైన ఉంది, ఈ పాయింట్ అనేది సర్కిల్ మీద లేదు కాబట్టి ఇది కార్డ్ కాదు. నెక్స్ట్ ఇది ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ అండ్ సెంటర్ యొక్క డిస్టెన్స్. సో సర్కిల్ పైన 2 పాయింట్స్తో జాయిన్ అవ్వలేదు. ఇది చూడండి, ఇక్కడ క్యూ నుంచి పీకి ఇవి 2 కూడా సర్కిల్ పైనే ఉన్నాయి. సో ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ మనం ఏమనొచ్చు, కార్డ్ అనొచ్చు. మళ్ళీ అదేంటి, సెంటర్ గుండా వెళ్తుంది కాబట్టి దాన్ని మనం ఏమనొచ్చు, డయామీటర్ కూడా అనొచ్చు. సో ఇక్కడ కార్డ్ అనేది డయామీటర్ అవుతుంది. చూడండి, లైన్ సెగ్మెంట్ జాయింట్స్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్. సో దాన్ని కార్డ్ అంటాము. సో ఇక్కడ కార్డ్ ఏమవుతుంది, పీక్యూ. నెక్స్ట్ ఆ పీక్యూ మళ్ళీ ఏమవుతుంది, సెంటర్ గుండా వెళ్తుంది కాబట్టి డయామీటర్. ఓకేనా. సో ఈ ఎక్స్ అనేది మనం ఎందులోకి రావట్లేదు, రేడియస్ అవ్వదు ఎందుకంటే సెంటర్ నుంచి లేదు ఈ డిస్టెన్స్. కార్డ్ అవ్వదు ఎందుకంటే ఇంకొక పాయింట్ సర్కిల్ మీద లేదు.
అట్ ద సేమ్ టైం డయామీటర్ కూడా అవ్వదు, ఎందుకంటే ఇది సర్కిల్ మీద ఒకే పాయింట్ని జాయిన్ అయింది, ఇంకొక పాయింట్ అనేది వేరొక కార్డ్ని లేదా డయామీటర్ని జాయిన్ చేస్తూ అక్కడ ఉంది. సో ఇది నైదర్ రేడియస్ నార్ కార్డ్ అండ్ డయామీటర్. సో ఇది ఏ లైన్ కాదు. ఓవై అనేది రేడియస్, పీక్యూ అనేది కార్డ్, ఎట్ ద సేమ్ టైం డయామీటర్ ఆల్సో. ఎందుకంటే ఇది సర్కిల్ మీద 2 పాయింట్స్ జాయిన్ చేస్తుంది కార్డ్. సెంటర్ గుండా వెళ్ళేటువంటి కార్డ్ని మనం ఏమంటాం? డయామీటర్. సో పీక్యూ అనేది ఇక్కడ కార్డ్ అండ్ డయామీటర్. సో డ్రా ద ఫాలోయింగ్ ఇన్ సర్కిల్. ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, వీటిని మనం సర్కిల్లో డ్రా చేయాలి. ఏ రేడియస్ ఓఏ, రేడియస్ని అందులో డ్రా చేయాలి. రేడియస్ అంటే ఏంటి? సెంటర్ నుండి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ సర్కిల్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్. సెంటర్ నుంచి సర్కిల్ పైన ఉన్నటువంటి ఏదైనా పాయింట్ గల డిస్టెన్స్. సో సెంటర్ అనేది ఓ మనకు తెలుసు ఆల్రెడీ. సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, ఈ పాయింట్ అనుకుంటున్నాను. ఈ డిస్టెన్స్ మనం ఏమనాలి? రేడియస్. ఆ రేడియస్ పేరేంటి? ఓఏ. ఓ అనేది సెంటర్, ఏ అనేది పాయింట్ ఆన్ ది సర్కిల్. సో సెంటర్ ఓ నుంచి ఏ అనే పాయింట్ వద్ద ఈ డిస్టెన్స్ మనం రేడియస్ అంటాం. ఓకేనా? ఓఏ. నెక్స్ట్ కార్డ్. లైన్ సెగ్మెంట్ జాయింట్స్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్. ఎనీ 2 పాయింట్స్, సర్కిల్ పైన ఏవైనా 2 బిందువులను కలుపుతూ ఉన్నటువంటి లైన్ సెగ్మెంట్ని మనం ఏమంటాం? కార్డ్ అంటాం. ఎనీ 2 పాయింట్స్ మన ఇష్టం. పీక్యూ ఎనీ 2 పాయింట్స్, ఇదొక పాయింట్ ఇదొక పాయింట్, ఈ రెండింటిని కలిపేటి ఈ లైన్ ఏమంటున్నాము? కార్డ్. పేరేంటి? పీక్యూ. సో మీరు ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు. పీక్యూ ఈ 2 పాయింట్స్ కలిపేటువంటిది పీక్యూ. ఓకేనా? ఎనీ 2 పాయింట్స్. బట్ ఆ కార్డ్ పేరేంటి? పీక్యూ. సో ఆ పాయింట్స్కి మనం ఏం పెడతాం? పీక్యూ. ఈ 2 పాయింట్స్ని కలుపుతున్నటువంటి లైన్ సెగ్మెంట్. డయామీటర్. డయామీటర్ అంటే ఏంటి? మనం సెంటర్ నుండి వెళ్ళాలి. XY సెంటర్ నుండి వెళ్ళేటువంటి లైన్ సెగ్మెంట్. ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్ అండ్ పాసింగ్ త్రూ ద సెంటర్. ఓకే? XY. XY. సో నేను క్లారిఫికేషన్ ఈ కార్డ్ని మాత్రం మారుస్తున్నాను, అందులో మిక్స్ అయిపోయింది. సో డయామీటర్ ఈస్ X and Y. ఏ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఈస్ కాల్డ్ డయామీటర్. ఓకే? ఈ కార్డ్ పీక్యూ నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. డిఫరెన్స్ వేరియేషన్ తెలియడానికి మాత్రమే. పీక్యూ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్ అండ్ జాయినింగ్ లైన్ సెగ్మెంట్, దీన్ని మనం కార్డ్ అంటాం. కార్డ్ పేరేంటి? పీక్యూ. డయామీటర్ XY పాసింగ్ త్రూ ద సెంటర్. ఏ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్, డయామీటర్. నెక్స్ట్ రేడియస్ అంటే సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ సర్కిల్. ఎనీ పాయింట్ ఈజ్ ఏ, ఓఏ ఈజ్ రేడియస్. ఓకేనా? నెక్స్ట్ ఇందులో కూడా రేడియస్ ఏబి అన్నాడు. రేడియస్ అంటే సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్. సెంటర్ ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ ఇది. సో ఆ రేడియస్ పేరేంటి? ఏబి. ఏబి. సో ఇక్కడ సెంటర్ ఏంటి? ఏ. ఇక్కడ సెంటర్ ఓఏ ఇచ్చాడు కాబట్టి సెంటర్లో మనం ఓ రాసాము, పాయింట్కి అనేది ఏ పెట్టాము. ఇక్కడ ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ ఈజ్ బి. ఆ పేరేంటి? బి. సో సెంటర్ నుంచి రేడియస్, ఈ డిస్టెన్స్ మనం ఏమంటాము? రేడియస్. సో రేడియస్ ఏబి అనేది ఇది. నెక్స్ట్ కార్డ్. కార్డ్ XY డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్. ఓకే? కార్డ్ XY. సో XY. నెక్స్ట్ డయామీటర్. డయామీటర్ అంటే మనకు సెంటర్ నుంచి వెళ్ళాలి కదా. ఏ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఈజ్ కాల్డ్ డయామీటర్. ఈ కార్డ్ అనేది సెంటర్ నుంచి వెళ్తుంది, దాని యొక్క పేరేంటి? PQ. సో సెంటర్ని క్యాపిటల్ లెటర్స్తో, పాయింట్స్ ఆన్ ది సర్కిల్ కూడా క్యాపిటల్ లెటర్స్తోనే మనం సూచిస్తాము. అందుకే ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి చూడండి. XQ, APR ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి. సో ఈ కార్డ్ అనేది ఎక్కడైనా మనం డ్రా చేసుకోవచ్చు. ఆ XY కార్డ్ని ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు, ఇక్కడైనా డ్రా చేసుకోవచ్చు. ఓకే? అండ్ డయామీటర్ అనేది కాదు, ఇదే డైరెక్షన్లో కాదు, ఇంకెన్ని డైరెక్షన్లోనైనా మనం సెంటర్ నుండి వెళ్తే చాలు, అది డయామీటర్ అవుతుంది. దానికి మనం PQ అని పేరు పెట్టేసి సరిపోతుంది. సో రేడియస్ 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు, డయామీటర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి.
డయామీటర్ రేడియస్ మధ్య రిలేషన్ మనం ఏం నేర్చుకున్నాం? సెంటర్ నుంచి ఈ పాయింట్ వరకు ఒక రేడియస్, ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్ వరకు ఒక రేడియస్. టోటల్ని మనం ఏమంటాం? డి అంటాం. ఓకే, అంటే ఒక డయామీటర్ కావాలంటే టూ రేడియస్ని కలిపితే మనకు డయామీటర్ వస్తుంది. సమ్ ఆఫ్ టూ రేడియస్, దట్ మీన్స్ 2 into r ఆర్ 2r. అంటే 2 times రేడియస్ చేస్తే మనకు డయామీటర్ వస్తుంది. అవునా? ఈ రెండు రేడియస్ని కలిపితే మనకు డయామీటర్ వస్తుంది. అంటే రేడియస్కి డయామీటర్ మధ్య రిలేషన్ ఏంటి? d ఈజ్ ఈక్వల్ టు 2r. సో నెక్స్ట్ మనకు రేడియస్ ఇచ్చి డయామీటర్ కనుక్కోమన్నారు. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2r ఆర్ 2 into రేడియస్. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 into రేడియస్ ఎంత ఇచ్చారు మనకి? 10 centimeters. సో మనకి ఈ ఫార్ములా ఒకటి గుర్తుంటే ఈజీ అవుతుంది. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ 2 into రేడియస్, డయామీటర్ ఈజ్ ఈక్వల్ 2 యాస్టీస్గా రాశాను, ఇంటూ సింబల్ అలాగే రాశాను. రేడియస్ ఎంత వచ్చింది మనకి? 10 centimeters. సో ఈ రేడియస్ ప్లేస్లో నేను 10ని సబ్స్టిట్యూట్ చేశాను. d ఈజ్ ఈక్వల్ 2 times 10 means 2 10s are 20 యూనిట్స్ కంపల్సరీ సెంటీమీటర్. సో రేడియస్ 10 ఇచ్చినప్పుడు మనకు డయామీటర్ ఎంత వచ్చింది? 20 వచ్చింది. చూడండి, అంటే 2 రేడియస్ కలిపితే మనకు ఒక డయామీటర్ వస్తుంది. 10 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20 centimeter. అంటే డబులే కదా, రేడియస్ని డబుల్ చేసి మనకు డయామీటర్ వస్తుంది. సో 10ని డబుల్ చేస్తే 20 అనేది డయామీటర్. ఫార్ములా పరంగా కూడా మనకు అంతే వచ్చిందిగా, 20 centimeters. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, రేడియస్ r ఇచ్చారు 14 centimeter. నెక్స్ట్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ 2 into r ఫార్ములా. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ 2 into r ఎంత ఇచ్చారు మనకి? 14 centimeters ఇచ్చారు. సో 2 యాస్టీస్గా రాసాను, r ప్లేస్లో మనం 14 సబ్స్టిట్యూట్ చేయాలి. 14 2s are 28 centimeters. 2 times means డబల్. సో రేడియస్ని డబల్ చేస్తే మనకు డయామీటర్ వస్తుంది. 14 + 14 28, లేదా 14 into 2 డబల్ మీన్స్ 2 times. 14 2s are 28. సో డయామీటర్ ఎంత అవుతుంది మనకి? 28 centimeters. అంటే రేడియస్ ఇచ్చి డయామీటర్ని కనుక్కోవాలి అన్నప్పుడు d ఈజ్ ఈక్వల్ 2r అనే ఫార్ములాని యూజ్ చేసి మనం డయామీటర్ని కనుక్కోవాలి. యూనిట్స్ ఆర్ కంపల్సరీ. యూనిట్స్కి మనకు హాఫ్ మార్క్ ఉంటుంది. సో ఓన్లీ 28 రాయకుండా వాళ్ళు ఇచ్చినటువంటి యూనిట్స్, మీటర్ అయితే మీటర్స్, సెంటీమీటర్స్ ఆర్ సెంటీమీటర్స్ కంపల్సరీ మనం ఆన్సర్లో రాయాలి. సో ఒక డయామీటర్ వాల్యూ ఇచ్చారు, మనం రేడియస్ని కనుక్కోవాలి. ఓకేనా? డయామీటర్ మీన్స్ ఈ లైన్ సెగ్మెంట్ సెంటర్ గుండా వెళ్ళేటువంటి ఈ కార్డ్ని మనం డయామీటర్ అంటాము. రేడియస్ అంటే సెంటర్ నుంచి ఎన్ని పాయింట్ ఉంది సర్కిల్ ఈజ్ రేడియస్. సో డయామీటర్, రెండు రేడియస్ కలిపితే మనం డయామీటర్ వస్తుంది అంటున్నాము. సో డయామీటర్లో చూడండి, ఎగ్జాక్ట్ డయామీటర్ అనేది ఎగ్జాక్ట్గా హాఫ్గా డివైడ్ చేస్తుంది సర్కిల్ని. సో ఈ డయామీటర్ని టూ ఈక్వల్ పార్ట్స్ చేస్తే మనకు 2 రేడియస్లు వస్తాయి. సో సడన్ ఒక హాఫ్ క్లోజ్ చేద్దాం అనుకోండి, రిమైనింగ్ హాఫ్ రేడియస్ అనొచ్చు కదా. ఈ ఫుల్ రేడియస్ని ఒక హాఫ్ క్లోజ్ చేసాం, రిమైనింగ్ హాఫ్ని రేడియస్ అంటాం కదా. అంటే డయామీటర్లో హాఫ్ని మనం రేడియస్ అంటాం. డయామీటర్లో హాఫ్ ఈజ్ ఈక్వల్ రేడియస్. సో మనకి డయామీటర్ ఇచ్చేసి రేడియస్ని కనుక్కోవాలనుకున్నప్పుడు మనము ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో రేడియస్ని కనుక్కోవాలి. r ఈజ్ ఈక్వల్ హాఫ్, డయామీటర్లో హాఫ్. అవునా? డయామీటర్లో హాఫ్ని మనం రేడియస్ అంటాం. హాఫ్ అంటే 1/2, సో d/2. d ఎంత ఇచ్చారు మనకి? 20 centimeters by 2. అంటే 20ని 2తో డివైడ్ చేయాలి. 2 10s are 20. సో ఆన్సర్ అనేది కోషంట్ అవుతుంది. సో రేడియస్ అనేది ఎంత అవుతుంది ఇప్పుడు? 10 centimeters. సో డయామీటర్ ఇచ్చినప్పుడు రేడియస్ కనుక్కోవాలి అంటే ఫార్ములా r ఈజ్ ఈక్వల్ d/2 అని కాకుండా రేడియస్ అంటే ఏంటి? డయామీటర్లో హాఫ్ అంటే 1/2, అంటే డయామీటర్లో హాఫ్ అంటే d/2 అవుతుంది. సో r ఈజ్ ఈక్వల్ d/2 అనే ఫార్ములాని యూజ్ చేసి మనం రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో డయామీటర్లో హాఫ్, 10 20లో హాఫ్ అంటే 10 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 10 10 20. సో రేడియస్ ఎంత అవుతుంది? 10 centimeters. ఓకే, సో అవి రెండు ఈక్వల్ అవ్వాలి. మనం ఇమాజిన్ చేసింది మనకు ఫార్ములా పరంగా వచ్చింది, ఈక్వల్ అయింది అనుకో, మనం చేసిన సమ్ రైట్. నెక్స్ట్ ఇక్కడ డయామీటర్ 18 ఇచ్చారు. రేడియస్ అనేది డయామీటర్లో హాఫ్. ఓకే, నెక్స్ట్ డయామీటర్ అంటే ఎంత? 18 centimeters. 18 divided by 2. సో 18ని 2తో డివైడ్ చేసి మనకు 2 9s are 18 వస్తుంది. సో
సో ఆర్ ఈజ్ ఈక్వల్ 9 సెంటీమీటర్స్. 18లో హాఫ్ కూడా 9 కదా. సో మనకి ఇలా డయామీటర్ ఇచ్చినప్పుడు రేడియస్ కనుక్కోవాల్సినప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ d/2 ఫార్ములాలో ఈ నంబర్స్ సబ్స్టిట్యూట్ చేసి మనకు రేడియస్ ఎంత వచ్చేసింది 9 సెంటీమీటర్స్. సో సర్కిల్కి రిలేటెడ్గా కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు, అవి మనం ఫిల్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ సర్కిల్ హ్యాస్ ఓన్లీ వన్. సర్కిల్కి ఒకటే ఉంటుందంట, ఏంటది? సో సర్కిల్కి సంబంధించి మనం ఏమేమి వర్డ్స్ నేర్చుకున్నాం? సెంటర్, రేడియస్, కార్డ్, డయామీటర్, సర్కంఫరెన్స్. సో ఇవన్నిట్లో ఒకటే ఉంటుంది, ఏంటి? రేడియస్ మనము ఎన్నైనా గీయచ్చు, సెంటర్ నుంచి ఎన్ని సర్కిల్ పైన ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని రేడియస్ వస్తాయి. కార్డ్ కూడా ఎన్ని పాయింట్స్ ఉన్నాయో అన్ని వస్తాయి, 2 డిఫరెంట్ పాయింట్స్. సో ఎన్నైనా గీయచ్చు. నెక్స్ట్ డయామీటర్, సెంటర్ గుండా వెళ్ళేటువంటి కార్డ్ని డయామీటర్ అంటే, అవి కూడా మనం ఎన్నైనా గీయచ్చు. సో ఒకటి ఏంటి ఉండేది? సర్కంఫరెన్స్ ఒకటే ఉంటుంది. ఒక సర్కిల్కి ఒకటే సర్కంఫరెన్స్ ఉంటుంది, సెంటర్ కూడా ఒకటే ఉంటుంది. ఓకేనా? ఏ సర్కిల్కైనా సెంటర్ ఒకటే ఉంటుంది, ప్లస్ సర్కంఫరెన్స్ అంటే దాని యొక్క చుట్టుకొలత లెంత్ కూడా ఒకటే ఉంటుంది. సో మెయిన్లీ మనం ఏం రాస్తున్నాం ఇక్కడ? సెంటర్. ఏ సర్కిల్ హ్యాస్ ఓన్లీ వన్ సెంటర్. CENTR సెంటర్. సార్ CNTR యా TER? కరెక్టేనా? రిపీట్. సో సర్కిల్కి ఒకటి ఏముంటుంది? హ్యాస్ ఓన్లీ వన్ సెంటర్. సో సర్కంఫరెన్స్ కూడా ఉంటుంది ఒకటే, మనం ఇక్కడ సెంటర్ రాస్తున్నాం. నెక్స్ట్, ఏ సర్కిల్ కెన్ హ్యావ్ మెనీ. సో ఇంతకుముందు చెప్పాం, చాలా ఉండేటివి ఏంటి? సెంటర్ ఒకటే ఉంటుంది, రేడియస్, కార్డ్, డయామీటర్. సో ఈ 3లో ఏది రాసినా ఒకటే. ఈ సర్కిల్ కెన్ హ్యావ్ మెనీ రేడియస్, సర్కిల్ కెన్ హ్యావ్ మెనీ కార్డ్, సర్కిల్ కెన్ హ్యావ్ మెనీ డయామీటర్స్. ఓకే. సో ఇక్కడ నేను కార్డ్ రాస్తున్నాను, CHORD. ఒకటే బ్లాంక్ ఇచ్చారు, ఎనీ వన్ ఆన్సర్, నేను ఒకటే ఆన్సర్ రాస్తున్నాను. సో చాలా రేడియసెస్ ఉంటాయి, సో మెనీ రేడియస్, సో మెనీ కార్డ్, సో మెనీ డయామీటర్స్. సో నేను ఇక్కడ కార్డ్ రాసేసాను. నెక్స్ట్, ద రేడియస్ ఈజ్ హాఫ్ ద. రేడియస్ అనేది దేంట్లో హాఫ్? ద రేడియస్ ఈజ్ హాఫ్ ద. రేడియస్ దేంట్లో హాఫ్ ఉంటుంది? డయామీటర్లో హాఫ్ ఉంటుంది. సో డయామీటర్, హాఫ్ ద డయామీటర్. ఓకే. రేడియస్ అనేది డయామీటర్లో హాఫ్ పార్ట్ని మనం ఏమంటున్నాం? అందుకే d/2 అనే ఫార్ములా రాస్తున్నాం కదా, డయామీటర్లో హాఫ్ని రేడియస్ అంటాము. సో హాఫ్ ద డయామీటర్. నెక్స్ట్, ద డయామీటర్ గోస్ త్రూ ద డాష్ ఆఫ్ ది సెంటర్. డయామీటర్ గో త్రూ ద డాష్ ఆఫ్ ది సెంటర్. గో త్రూ ద dash of the circle, center. అంతేనా? సెంటర్, పాసింగ్ త్రూ ద సెంటర్ ఓన్లీ. ద డయామీటర్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంటర్. సో డయామీటర్ గోస్ త్రూ ద సెంటర్, CENTRE, సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సెంటర్ ద్వారా పోయేది ఒక డయామీటర్ మాత్రమే. నెక్స్ట్, రేడియస్ 2 సెంటీమీటర్, దెన్ డయామీటర్. సో ఫార్ములాలో అప్లై చేయకుండా చేద్దాం. రేడియస్ అనే ఇచ్చినప్పుడు డయామీటర్ ఎంత? సో రేడియస్ ఏంటి? డయామీటర్లో హాఫ్, అవునా? సో ఒక రేడియస్ ఇచ్చారు, డయామీటర్ కనుక్కోమన్నారు. సో 2 రేడియస్ కలిస్తే మనకు డయామీటర్ వస్తుంది. రేడియస్ ఏంటంటే డయామీటర్లో హాఫ్ని రేడియస్ అంటాము. మరి డయామీటర్ కావాలంటే 2 రేడియస్ని కలిపితే మనకు డయామీటర్ వస్తుంది. అంటే ఒక రేడియస్ని డబల్ చేస్తే మనకు డయామీటర్ వస్తుంది. సో దీన్ని డబల్ చేయడం అంటే 2 టైమ్స్, లేదా 2 టైమ్స్ యాడ్ చేయడం. 2 + 2 4, లేదా 2 2s are 4. సో డయామీటర్ ఎంత అవుతుంది? 4 సెంటీమీటర్స్. డబల్ రేడియస్ని డబల్ చేస్తే మనకు డయామీటర్స్, ఎందుకంటే 2 రేడియస్ కలిస్తే డయామీటర్ కాబట్టి. సో డయామీటర్ 30 సెంటీమీటర్, దెన్ రేడియస్. డయామీటర్లో హాఫ్ రేడియస్ ఉంటుంది, అంటే దాంట్లో 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 30లో 2 ఈక్వల్ పార్ట్స్ అంటే 15 + 15 30 అవుతుంది. సో డయామీటర్ 30 సెంటీమీటర్స్ అయినప్పుడు రేడియస్ ఎన్ని సెంటీమీటర్స్ అవుతుంది? 15 సెంటీమీటర్స్. అంటే వితౌట్ మన ఫార్ములా రాయకుండా జస్ట్ ఇమాజిన్ చేస్తాం. రేడియస్ ఇచ్చినప్పుడు డయామీటర్ అంటే దాన్ని డబల్ చేయాలి, డయామీటర్ ఇచ్చినప్పుడు రేడియస్ చేయాలంటే దాన్ని హాఫ్ చేయాలి. అప్పుడు మనకు రేడియస్ ఎంత వస్తుంది? 15 సెంటీమీటర్స్. ఓకే సార్.